సోషల్ మూమెంట్స్ ఇప్పుడు దేశాన్ని కుదిపేస్తున్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు నీట్ పేపర్ లీక్ విషయంలో దేశ రాజధానిని కుదిపేస్తోంది. పోలీసులు ఎంత పెద్ద ఎత్తున ఆందోళనకారులపై దాడులు చేసినప్పటికీ నిరసనకారులు ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ప్రభుత్వాన్ని చాలా ఇబ్బంది పెడుతోంది. ఇదంతా ఇలా ఉంటే ఇటీవల ఆంధ్రప్రదేశ్ గిరిజన ప్రాంతాలకు కేంద్రంగా చెప్పుకోవచ్చు, పాడేరులో చేసినటువంటి అతిపెద్ద ఒక ఉద్యమం సోషల్ మీడియా ద్వారా వచ్చింది. గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ట్రైబల్ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా ఒక పెద్ద ఎత్తున ఉద్యమానికి పిలుపునిచ్చారు. సోషల్ మీడియాలోనే పిలుపునిస్తే దాదాపు ఒక 15,000 మంది గిరిజనులు పాడేరుకు చేరుకుని ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. దానికి అంత పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఆ ఉద్యమం ఏంటంటే 170 యాక్ట్ కోసం, అదేవిధంగా జీవో నెంబర్ 3 కోసం ఈ ఉద్యమం జరిగింది. 170 యాక్ట్ అంటే ఏమిటంటే గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి భూములను గిరిజనేతరులు ఎవరు కొనడానికి వీల్లేదు. అంటే ముఖ్యంగా షెడ్యూల్ ఏరియా అంటే గిరిజన ప్రాంతాలుగా గుర్తించినటువంటి ప్రాంతాలను షెడ్యూల్ ఏరియా. నాన్ ట్రైబల్స్ ఎవరు కూడా ల్యాండ్స్ కొనడానికి లేదు. నాన్ ట్రైబల్స్ ఎవరు కూడా అక్కడ భూముల మీద హక్కు ఉండదు, ఓన్లీ ట్రైబల్స్కి మాత్రమే ఉంటుంది. కానీ ఇటీవల ప్రభుత్వం నాన్ ట్రైబల్స్కి అక్కడ భూములు కేటాయించడం, వివిధ పథకాల్లో వాళ్ళు ఆక్యుపై చేసుకోవడం, అక్రమంగా గిరిజనుల భూములు కబ్జా చేయడం, ఇలాంటి వాటి మీద 170 యాక్ట్ వచ్చింది. అంటే 70s లో వచ్చినటువంటి యాక్ట్ గిరిజన ప్రాంతాల్లో పూర్తి స్థాయి హక్కులు గిరిజనులకు ఉంటుంది. దీనికి రక్షణ కల్పించాలంటే ఈ ఉద్యమ లక్ష్యం. ఇంకొకటి ఏంటంటే జీవో నెంబర్ 3, గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి టీచర్ పోస్టులన్నీ కూడా గిరిజనులతోనే నింపాలనేది జీవో నెంబర్ 3. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది. కానీ సుప్రీంకోర్టు దీన్ని తోసిపుచ్చింది 2020లో. అప్పటి నుంచి గిరిజనులకు కాకుండా గిరిజనేతరులకు కూడా అక్కడ ఇవ్వడం మొదలుపెట్టారు. దీని మీద కూడా ఈ ఉద్యమం జరిగింది. జీవో నెంబర్ 3ని మళ్ళీ పునరుద్ధరించాలంటూ 170 యాక్ట్ ని పక్కకు పట్టించి గిరిజనేతలు ఎవరైతే భూములు కొంటున్నారో వాళ్ళందరినీ కూడా పక్కకు తప్పించాలి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్తో ఈ ఉద్యమం జరిగింది. పాడేరు కేంద్రంగా జరిగినటువంటి ఈ ఉద్యమం భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు చేయడానికి పునాదని చెప్పి ఆ రోజు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, గిరిజన నాయకులు ప్రకటించారు. మరి దీని మీద కూడా ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆ దిశగా అడుగులు వేసినటువంటి అవసరం ఉంది. లేని పక్షంలో గిరిజనులు చేయబోయే ఉద్యమం ఇప్పుడు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద సిజిపి చేస్తున్నటువంటి ఉద్యమం ఏ స్థాయిలో అయితే వెళుతుందో ఆ స్థాయిలో ఈ గిరిజనోద్యమం మరొకసారి ప్రభుత్వానికి కుదపడానికి అవకాశం ఉందనేది ముందుగానే ప్రభుత్వం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. సోషల్ మూమెంట్స్ ఇప్పుడు దేశాన్ని కుదిపేస్తున్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు నీట్ పేపర్ లీక్ విషయంలో దేశ రాజధానిని కుదిపేస్తోంది. పోలీసులు ఎంత పెద్ద ఎత్తున ఆందోళనకారులపై దాడులు చేసినప్పటికీ నిరసనకారులు ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ప్రభుత్వాన్ని చాలా ఇబ్బంది పెడుతోంది. ఇదంతా ఇలా ఉంటే ఇటీవల ఆంధ్రప్రదేశ్ గిరిజన ప్రాంతాలకు కేంద్రంగా చెప్పుకోవచ్చు, పాడేరులో చేసినటువంటి అతిపెద్ద ఒక ఉద్యమం సోషల్ మీడియా ద్వారా వచ్చింది. గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ట్రైబల్ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా ఒక పెద్ద ఎత్తున ఉద్యమానికి పిలుపునిచ్చారు. సోషల్ మీడియాలోనే పిలుపునిస్తే దాదాపు ఒక 15,000 మంది గిరిజనులు పాడేరుకు చేరుకుని ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. దానికి అంత పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఆ ఉద్యమం ఏంటంటే 170 యాక్ట్ కోసం, అదేవిధంగా జీవో నెంబర్ 3 కోసం ఈ ఉద్యమం జరిగింది. 170 యాక్ట్ అంటే ఏమిటంటే గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి భూములను గిరిజనేతరులు ఎవరు కొనడానికి వీల్లేదు. అంటే ముఖ్యంగా షెడ్యూల్ ఏరియా అంటే గిరిజన ప్రాంతాలుగా గుర్తించినటువంటి ప్రాంతాలను షెడ్యూల్ ఏరియా. నాన్ ట్రైబల్స్ ఎవరు కూడా ల్యాండ్స్ కొనడానికి లేదు. నాన్ ట్రైబల్స్ ఎవరు కూడా అక్కడ భూముల మీద హక్కు ఉండదు, ఓన్లీ ట్రైబల్స్కి మాత్రమే ఉంటుంది. కానీ ఇటీవల ప్రభుత్వం నాన్ ట్రైబల్స్కి అక్కడ భూములు కేటాయించడం, వివిధ పథకాల్లో వాళ్ళు ఆక్యుపై చేసుకోవడం, అక్రమంగా గిరిజనుల భూములు కబ్జా చేయడం, ఇలాంటి వాటి మీద 170 యాక్ట్ వచ్చింది. అంటే 70s లో వచ్చినటువంటి యాక్ట్ గిరిజన ప్రాంతాల్లో పూర్తి స్థాయి హక్కులు గిరిజనులకు ఉంటుంది. దీనికి రక్షణ కల్పించాలంటే ఈ ఉద్యమ లక్ష్యం. ఇంకొకటి ఏంటంటే జీవో నెంబర్ 3, గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి టీచర్ పోస్టులన్నీ కూడా గిరిజనులతోనే నింపాలనేది జీవో నెంబర్ 3. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది. కానీ సుప్రీంకోర్టు దీన్ని తోసిపుచ్చింది 2020లో. అప్పటి నుంచి గిరిజనులకు కాకుండా గిరిజనేతరులకు కూడా అక్కడ ఇవ్వడం మొదలుపెట్టారు. దీని మీద కూడా ఈ ఉద్యమం జరిగింది. జీవో నెంబర్ 3ని మళ్ళీ పునరుద్ధరించాలంటూ 170 యాక్ట్ ని పక్కకు పట్టించి గిరిజనేతలు ఎవరైతే భూములు కొంటున్నారో వాళ్ళందరినీ కూడా పక్కకు తప్పించాలి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్తో ఈ ఉద్యమం జరిగింది. పాడేరు కేంద్రంగా జరిగినటువంటి ఈ ఉద్యమం భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు చేయడానికి పునాదని చెప్పి ఆ రోజు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, గిరిజన నాయకులు ప్రకటించారు. మరి దీని మీద కూడా ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆ దిశగా అడుగులు వేసినటువంటి అవసరం ఉంది. లేని పక్షంలో గిరిజనులు చేయబోయే ఉద్యమం
ఇప్పుడు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద సిజిపి చేస్తున్నటువంటి ఉద్యమం ఏ స్థాయిలో అయితే వెళుతుందో ఆ స్థాయిలో ఈ గిరిజన ఉద్యమం మరొకసారి ప్రభుత్వానికి కుదపడానికి అవకాశం ఉందనేది ముందుగానే ప్రభుత్వం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది.